చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకానికి బీహార్ ప్రభుత్వం చెంపపెట్టు లాంటి గట్టి జలకిచ్చింది. తమ అనుమతి లేకుండా ఆయనపై చర్యలు తీసుకోకూడదని తేల్చి చెప్పింది. బిఎన్ఎస్ఎస్ చట్టం 218 కింద సెక్షన్ రక్షణ కల్పిస్తూ ఐజీ సునీల్ నాయక్ కు అండగా నిలిచింది బీహార్ ప్రభుత్వం. ఐపీఎస్ సునీల్ నాయక్ ఇష్యూలో చంద్రబాబు సర్కార్కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ పోలీస్ అధికారులు బీహార్ కేడర్ ఐజీ సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో హంగామా చేయడంపై నితీష్ కుమార్ సర్కార్ తీవ్రంగా స్పందించింది. తమ రాష్ట్ర కేడర్కు చెందిన పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బీహార్ క్యాడర్ అధికారులు డిప్యుటేషన్పై ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన విధులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కేసులు నమోదు చేయాలనుకుంటే తమ అనుమతి తప్పనిసరని ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది బీహార్ సర్కార్. అంతేకాదు ఆ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. అంటే కేంద్ర బలగాలకు చెందిన అధికారులపై ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేసు నమోదు చేయాలంటే అనుసరించాల్సిన నిబంధనలను తమ అధికారుల విషయంలోనూ పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. అంతేగాని ఇతర రాష్ట్రాల పోలీసులు బీహార్ వచ్చి తమ అధికారులను ఏకపక్షంగా అరెస్టు చేయడం, ఇతరత్రా చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కొండబద్దలు కొట్టింది. అందుకోసం బీహార్ క్యాడర్ అధికారులకు బిఎన్ఎస్ చట్టం 218 కింద రక్షణ కల్పిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన అక్రమ కేసులో ఐజీ సునీల్ నాయక్ ను వేధించేందుకు ఏపీ పోలీసులు తెగబడ్డారు. ఈ కేసు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ తన బృందంతో పాట్నా వెళ్లి ఏకంగా ప్రస్తుతం బీహార్లో అగ్నిమాపక హోంగార్డుల విభాగం ఐజీగా ఉన్న సునీల్ నాయక్ నివాసంలోకి గోడ దూకి వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ రాష్ట్ర పోలీసులు వీరి ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఈ కేసును విచారించిన పాట్నా సివిల్ కోర్టు ఏపీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించింది. ఏపీ పోలీసుల తీరుపై బీహార్ పోలీసు ఉన్నతాధికారులు రగిలిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ పోలీసులు బీహార్లో మాటు వేసి మరీ అరాచకానికి పాల్పడుతున్నారని మండిపడింది. ఇదే విషయాన్ని సీఎం నితీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. బీహార్ పోలీస్ శాఖ ప్రతిష్టకు సంబంధించిందిగా ఆయన భావించారు. దీంతో బీహార్ పోలీస్ అధికారులపై ఇతర రాష్ట్రాలు అక్రమంగా చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఫలితంగా బిఎన్ఎస్ 218 కింద బీహార్ పోలీస్ అధికారులకు రక్షణ కల్పిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాలతో ఎస్పీ దామోదర్ తన బృందంతో వెనుదిరుగుతారా లేక అక్కడే మాటు వేసి మళ్లీ దుస్సాహసానికి తెగబడతారా అన్నది చూడాలి.